హాయ్, నేను మీ పవన్. నిన్న షెఫ్ రావడం, ఆ గోల ఇదంతా బక్వాస్ అనిపించింది నాకైతే. అంటే అక్కడ పెద్ద ఫన్ను లేదు, ఏమీ లేదు. కాకపోతే అదృష్టం ఏంటంటే కొంతలో కొంత నయం. ఒక పార్ట్ మొత్తం లైవ్లో అయితే చూడలేక సత్యం. ఇది కొంచెం బాగా క్రిస్ప్ చేసేసాడు. ఏం లేదు, అక్కడ ఉన్న పాయింట్స్ ఏంటంటే ఫైనల్గా బాటమ్ లైన్స్ మనం ఓవరాల్గా ఇంత ఉన్నదాన్ని క్రిస్ప్ చేసి ఇంతలో చెప్పాలంటే, ఇది ఇంత ఉన్నదాన్ని ఇంత చేసానంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. రాకెట్స్లో అంటే కంప్రెస్డ్ ఫుడ్ పంపుతారట. ఎట్లా అంటే ఎక్కువ ఇది లేకుండా వాళ్ళకి ఆస్ట్రోనాట్స్కి కొంచెం వాటినే కొంచెం కంప్రెస్ చేసుకుంటూ ఇంత ఉన్న ఫుడ్ని టిన్స్ లోపల చేసుకుంటే ఆ టిన్స్లో ఉన్న ఫుడ్ని తీసి మళ్ళీ వేడి చేస్తే మళ్ళీ యాస్టీస్ పొజిషన్స్కి వస్తాయి. ఇప్పుడు అలాగే మనం కూడా ఇంత ఉన్న మ్యాటర్ని లైట్గా ఇంత చేసి చెప్పుకుంటే మీ బ్రెయిన్లో ఆల్రెడీ కొంత చూసుంటారు. ఎవరైతే లైవ్ చూడలేదో, ఎవరు లైవ్ చూస్తున్నారులే డియర్, ఎవరు లైవ్ అయితే ఎవడో చూడట్లా నాకు తెలిసి. అందుకని కొంత సమాచారం సేకరించి మధ్యలో అబద్ధం చెప్పను, పూర్తి స్థాయిలో లైవ్ చూసేటంత టైం అయితే ఉండదు. ఎపిసోడ్స్ పూర్తిగా 1-2 సార్లు చూసి మీ కామెంట్స్, ప్రోమోస్లో ఉన్న మీ కామెంట్స్ చూసి, ఇక్కడ కూడా పిఆర్ టీమే మళ్ళీ ఆ కామెంట్స్లో కూడా పిఆర్ టీమ్ భయంకరంగా ఉంటుంది. మా టీవీ కామెంట్స్ టీంలో మీరు చూడండి, ఇలా ప్రోమో రిలీజ్ అవడంతో ప్రోమో ఒకటి కట్ చేస్తారు. తనూజ కెప్టెన్సీ ఎలా అయింది, నిఖిల్ గురించి మాట్లాడుతుంటే కింద కళ్యాణ్ విన్నర్. అరే అసలు ప్రోమో కట్ చేసింది ఏంటి, కళ్యాణ్ విన్నర్ ఏంటి, అసలు కళ్యాణ్ కనిపించాడు అక్కడ కాదు కదా అన్నట్టుంటుంది. ఈ పిఆర్ టీం గురించి ఎందుకు చెప్తున్నానంటే, అక్షరాల బిగ్ బాస్ విన్నర్ అవడం కోసం 16 లక్షలు సమర్పయామి. అది ఎప్పుడు ఎలా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, దాని మీద ఒక క్లారిటీ వచ్చింది, అది కూడా చెప్తాం మీకు. నిన్న షెఫ్ తినడం కోసం, తినిపించడం కోసం, మింగడం కోసం, మింగించడం కోసం వచ్చినట్టుగా సరిపోయింది నాకు. ఇక్కడ ఇమాన్యువల్ని టెడ్డీ అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. ఈ టెడ్డీ ఏంటంటే ఇమాన్యువల్కి ఒరే నిన్ను అందరూ లైక్ చేస్తారు, పక్కన పెట్టుకుంటారు, అవసరమైతే పడుకుంటారు కూడా, ఆ టెడ్డీని పక్కన పెట్టుకుని అలాంటి వాడివి నువ్వు అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు మళ్ళీ కంక్లూజన్ ఇస్తా. ఒక్కొక్కళ్ళని ఎందుకు పోల్చాడు, ఒక్కొక్కళ్ళకి హింట్స్ ఎలా వెళ్ళినాయి అని. చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు. ఇక తనూజాకి ఒక్కదానికి వెళ్ళి హింట్ ఇస్తే, చూసావా తనూజాకి ఒక్కదానికి ఇచ్చారంటున్నారని వీళ్ళకి ముందే ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళ అబ్బాయిని, సంజయ్ గారిని అండ్ వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని, పిళ్ళై అండ్ పరియార్, ఊరికే అన్న ఇద్దరిని పంపిస్తే లోపలికి వీళ్ళు కళ్యాణ్ని కుక్కర్ ఏంటంటే మధ్యలో ఇలా సౌండ్ చేస్తూ ఎవడన్నా నిన్ను ట్రిగ్గర్ చేశాడంటే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ లాగా కుయ్యని నువ్వు కోస్తావు. అంటే ఇప్పుడు కుక్కర్లాగా ఏంటంటే ఎప్పుడు స్పందించడం అనమాట. కేవలం అది ఉడికినప్పుడే. ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో పాజిటివ్గా, అంటే అన్నం ఉడికినప్పుడే కదా కుక్కర్ వచ్చేది. అంటే అక్కడ సమస్య ఏదన్నా కంప్లీట్గా ఒక కొలిక్ వస్తేనే తను రియాక్ట్ అవుతాడు, అడ్డమైన వాటికి అనవసరమైన వాటికి రియాక్ట్ కాడు అనే ఒక పాయింట్ తీసుకోవచ్చు. మనం అదే తీసుకుందాం. రెండో పాయింట్, ఇక సుమన్ అని సాంబార్ అని ఎందుకు పోల్చాడంటే, సుమన్లో అన్ని షేడ్స్ ఉన్నాయంట. సాంబార్లో ఆమ్లెట్ వేసుకోవచ్చు అంట, సాంబార్లో చికెన్ నంచుకోవచ్చు అంట, సాంబార్ ఒట్టిగా తినొచ్చు అంట, సాంబారు అన్నంలో, ఇడ్లీలో. కాబట్టి సుమన్ అన్న నువ్వు సాంబార్ లాంటి వాడివి, అంత గొప్పవాడివి అని చెప్పాడు. మరి ఆయన సాంబారా లేకపోతే పప్పుచారు అవుతాడు అనేది ఈ వీక్లో మనకి ఇప్పుడు తెలుసుకునేది అయితే ఖచ్చితంగా ఉంది. ఇలా అందరు ఏ పొజిషన్స్లో ఉన్నాడో చెప్పేశాడు. ఇక తనూజ గారికి వచ్చి క్లారిటీగా, అమ్మా నువ్వు నవ్వితే జనాలు నవ్వుతున్నారు, నువ్వు ఏడిస్తే జనాలు ఏడుస్తున్నారు అంటే ఎలా ఉందంటే, ఒక మిత్రుడు ఇందాక చెప్పాడు, నేను పుట్టాను ఈ లోకం నవ్విద్ది, దానికి రివర్స్లో స్ట్రాటజీ లాగా. తనూజ నవ్వితే మొత్తం ప్రపంచం నవ్వుతుందంటే, బిగ్ బాస్ వ్యూవర్స్ అందరు నవ్వుతున్నారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తున్నారు అంటే అంతగా ఇన్వాల్వ్ అయిపోయారు. నీకనంటే దెబ్బకి ఎవరికి అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది. ఎవరికి అర్థమవుతుంది, నిఖిల్కి అర్థం కాదు, గౌరవ్కి అర్థం కాదు. లాస్ట్ టైం చెప్పా, ఒకళ్ళకి వినపడదు, ఇంకోటి వినిపించుకోడు. ఇక్కడ నిఖిల్ ఎంతసేపు నేను కింగ్ అవుతున్నా అంటున్నాడు. కానీ సరే కింగ్ అయ్యావు కష్టపడి, నెక్స్ట్ ఏంటి, అసలు ఏం చేయాలి? ఇక్కడ ఇమాన్యువల్ ఎలా అయితే చేస్తున్నాడు అలా చేయట్లా. సరే ఆ గౌరవ్ నిఖిల్కి కాకుండా మిగతా వాళ్ళకి అర్థమైందని చెప్పాను కదా. ఎవరెవరికి అర్థమైందంటే, తనూజ ఈజ్ ఆన్ టాప్ ప్లేస్ అనేది రీతుకి అర్థమైంది, ఇమాన్యువల్కి అర్థమైంది, కళ్యాణ్కి అర్థమైంది. అందుకే వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. సంజనాకు కూడా అర్థమైంది. వీళ్ళకి అరే ఈ వీక్ నేనేం చేయలేదురా, నేను అసలు కష్టము అది ఇది అని చెప్పి ఆవిడ ఇది చెప్తుంది. నేను సరిగ్గా ఏం చేయలేదు, రీతు కూడా ఏమి జస్ట్ క్వీన్ గౌన్ వేసుకోవడం తప్ప ఏమీ చేయలేదు అది ఇదని మాట్లాడుతుంది. సో ఇక్కడ వీళ్ళకైతే భయం పట్టుకుంది. తనూజ నెక్స్ట్ టాప్ పొజిషన్లో ఉంది, విన్నర్ కూడా అవ్వబోతుంది.
అందులోనూ ఇప్పుడు కెప్టెన్సీ అవ్వగానే ఇమ్యూనిటీ కూడా వచ్చేస్తుంది. కెప్టెన్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఇది చెప్పే టైంకి మీకు ఇంకా ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అవ్వలేదు, బట్ కెప్టెన్ అయింది. ఇక్కడ నేను థంబ్నెయిల్స్ 3 పెట్టా. ఏంటి, కళ్యాణ్ వల్ల అంటే కన్యాల వల్ల అయిందా? ఒక్క నిమిషం. తనూజ కెప్టెన్ అవ్వాలని గేమ్ ప్లాన్ మార్చిన బిగ్ బాస్. ఎస్, ఇక్కడ చాలామంది కళ్యాణ్ త్యాగం చేశాడేమో, కళ్యాణ్ తప్పుకోవడం వల్ల తను క్వీన్ అయిందేమో, క్వీన్ అయిన తర్వాత ఆమెకి కెప్టెన్సీ టాస్క్ లోపల ఛాన్స్ వచ్చింది, కెప్టెన్సీ టాస్క్లో మిగతా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టారు, డెమాన్ పవన్కి అన్యాయం చేశారు, అది ఇదే అని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తా, క్రిస్ప్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక టాపిక్లో నుండి ఒక టాపిక్లోకి ఫాస్ట్గా మూవ్ అవుతూ వస్తున్నా. మీకు డెమాన్ పవన్కి ఎందుకు అన్యాయం జరిగింది? అక్కడ వేరే వాళ్ళు ఎవరో బయట నుంచి గ్రహాంతరవాసులో ఏలియన్స్ వచ్చి డెమాన్ పవన్కి అన్యాయం చేయలేదే. ఉన్నోళ్ళు ఎవరు? బయట ఆడియన్స్ ఓట్ వేయాలి, లేకపోతే లోపల హౌస్ లోపల అతని హార్మోనీ అనేది అతను కరెక్ట్గా ఉండాలి. డెమాన్ పవన్ ఎప్పుడు అక్కడ ఉన్న దాని ప్రకారం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? రీతుకే. రీతు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? డెమాన్ పవన్కే. వేరే వాళ్ళు ఉంటే చాలా ఈజీగా తీసి పక్కన పెడుతున్నారు. అలాంటప్పుడు నువ్వు భరణి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ తనూజ ఎలాగూ టాప్లో ఉంది, నాకేయండి ఓటు అనడం అనేది పెద్ద కామెడీ. దాన్ని మంచి పరిభాషలో హాస్యాస్పదం అంటారు. అందుకనే దీన్ని కామెడీ వర్డ్ అని అన్నా అనమాట. హాస్యాస్పదం. సో ఇక నెక్స్ట్ సుమన్ ఎలాగూ టాప్ 5లో ఉంటాడు. సుమన్ ఆడకపోయినా ఇలా చూసినా నాకు కొంచెం చాంబర్ వేస్తావమ్మా అంటే చాలు, మార్కులు పడిపోతాయి. నిన్న ఆఖరికి అతన్ని కూర్చోబెట్టి టాస్కుల్లో A1 B C గ్రేడ్స్ చేశారు. ఎందుకనంటే A1లో కింగ్స్ ఎవరైతే అయ్యారో అది టాస్క్, అది గేమ్ లాంటిది. అది నిజంగానే కింగులు కాదు, కింద ఉన్నోళ్ళు బొంగులు కాదు. ఆ టాస్క్లో భాగంగా పైన ఉన్న వాళ్ళకి డైనింగ్ టేబుల్ వేసి షెఫ్ వడ్డిస్తున్నాడు. సెకండ్ పొజిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళు నిలబడి తింటున్నారు కమాండోస్. 3వ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అక్కడ కూర్చోండిరా మీరని చెప్పి కింద కూర్చోబెట్టి వాళ్ళు ప్రజల్లాగా ఉన్నారు కాబట్టి 4-5 ప్రజలే ఉందిలేండి, ప్రజల కన్నా కింగ్సే ఎక్కువ ఉన్నారు అక్కడ. 3-4 ప్రజలు ఉన్నారు, 6 కింగ్స్ ఉన్నారు అక్కడ. సో ఊరికే తమాషా కన్నా కింద అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని మాస్ జనాల్లాగా ట్రీట్ చేసి వేస్తుంటే అక్కడ ఆయన ప్లేట్ పట్టుకుని ఇలా తింటుంటే టాస్క్ అని కూడా లేకుండా మొత్తం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో ఒక కుయ్యో మొర్రో అనే మ్యూజిక్ ఒకటి ఉంటుంది, ఒక ప్యాథటిక్ మ్యూజిక్. అయ్యో సుమనన్న అని చెప్పి ఆయన తింటుంటే ఇలా పెట్టి ఆయన ఇలా ఒరే బాబు అది టాస్క్ రా బాబు, ఆయన నిజంగానే అట్లా కూర్చోబెట్టి ఆయన డిగ్రేడ్ చేయట్లా. అక్కడ ఇమాన్యువల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు, గోల్డ్ క్రౌన్ అందుకున్నాడు, అయినా కూడా అక్కడే ఉన్నాడు. ఇది కూడా తెలియకుండా పిఆర్ టీము భయంకరంగా రుద్దేస్తున్నారన్న మాట అయితే నిజం. ఈ 16 లక్షల గోల్ ఏంటో కూడా మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. సో ఇక నెక్స్ట్ పాయింట్లోకి వస్తే కళ్యాణ్ కావాలని ఓడిపోడు, ఇది మాత్రం వెరీ క్లియర్. కళ్యాణ్కి ఉన్న యాటిట్యూడ్కి, కళ్యాణ్కి ఉన్న గెలవాలని ఉన్న యాటిట్యూడ్ అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. యాటిట్యూడ్ ఈజ్ ద వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. లైక్ యాటిట్యూడ్ అనేది అతని స్వభావరీత్యా అనే మాట కూడా వస్తుంది. ఓవర్ యాటిట్యూడ్ అనేది తప్పు, కానీ యాటిట్యూడ్ అనేది తప్పు వర్డ్ కాదు. సో ఇక్కడ తనూజకి ఈజీగా ఇచ్చేస్తాడా? తనూజకి హెల్ప్ చేసిన మా కళ్యాణ్ అది ఇదని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. కానే కాదు, తనూజ నిజంగానే చాలా కష్టపడి ఆడింది. ఆ క్యూబ్స్ తీసుకొచ్చింది, వాటిని మళ్ళీ కలర్ మ్యాచ్ చేయాలి. అక్కడ చూడండి, కావాలంటే లైవ్లో ఉన్నప్పుడు చూడండి, కళ్యాణ్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ దివ్య హెల్ప్ కూడా అడుగుతున్నాడు. ఇదేంటి, ఇది కరెక్ట్గానే ఉందా, కరెక్ట్గా లేదా అని చెప్పి చాలా అడుగుతున్నాడు. కాబట్టి అతను గివ్ అప్ ఇవ్వలేదు. తనూజ నువ్వు గెలు, నీకు నేను సపోర్ట్ చేస్తానని కనీసం సైగ కూడా చేయలేదు. తనూజ నిజంగానే విన్ అయింది కాబట్టి క్వీన్ అయింది. ఇక్కడ అయిపోగానే ఇక కింగ్ అయిపోగానే ఇంకేం చేయక్కర్లేదు అనుకుంటున్నాడో ఏమో పాపం నిఖిల్ చాలా అమాయకంగా, నువ్వు లెఫ్ట్లో ఉంటావా, నువ్వు రైట్లో ఉంటావా, ఇద్దరు క్వీన్స్ కదా, రీతు నువ్వు రైట్లో ఉండు, తనుజ నువ్వు లెఫ్ట్లో ఉండు, నేను మధ్యలో కూర్చుండా. ఇదే గొడవ సరిపోతుంది. కానీ అసలు కింగ్ ఏం చేస్తావురా నాయన, ఆఖరికి టాస్క్ కూడా అయిపోవచ్చింది. నువ్వు ప్రజలే తక్కువ మంది ఉన్నారు, కింగ్స్ ఎక్కువ మంది ఉన్నారు, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు. నీకు ఆల్రెడీ ఫుడ్ కూడా పెట్టేశారు, ఆ ఫుడ్ తినడం తప్ప ఏం చేయలేదు. పెద్ద ఫెయిల్యూర్ టాస్క్ అది. దాదాపు 3-4 రోజుల నుండి ఈ వీక్ అంతా ఆ కింగ్డమ్ టాస్క్ మీద నడిపేశారు. అది ఎందుకో అర్థం కాల. అక్క ఇమాన్యువల్ కానీ సుమన్ శెట్టి కానీ కాస్త కూస్త భరణి గారికి ఉన్న ఒక కామెడీ సెన్స్ కానీ లేకపోతే, ఆ హ్యూమర్ అనేది లేకపోతే మొత్తం ఫెయిల్. ఆ టాస్క్ మాత్రమే కాదు, టోటల్గా ఈ 3-4 లేకపోతే టోటల్గా సీజన్ 9 మొత్తం ఫెయిల్. వీళ్ళు చెప్పుకుంటున్నట్టు సూపర్గా టీఆర్పీ రేటింగ్ వస్తుంది అది ఇది అనేది మాత్రం శుద్ధబద్ధం. నాకు తెలిసి ఈ సీజను లాస్ట్ సీజన్ కన్నా కూడా
డిమాల్ అయిపోయినట్టే. డెమాన్ పవన్కి అన్యాయం జరిగింది అనే వాళ్ళకి మాత్రం ఒకటే ఒకటి, 2 సార్లు కెప్టెన్ అయిన డెమాన్ పవన్కి అన్యాయం జరిగితే ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి? అతను క్లియర్గా చెప్తున్నాడు, నాకు ఇమ్యూనిటీ, రీతు కూడా నాకు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ దేనికి? ఇమ్యూనిటీ రీతుకి ఎందుకు ఇవ్వాలి? దివ్యాని ఒక టాస్క్లో ఎందుకు పంపించలేదు? దివ్యానే పంపించారు కానీ నువ్వెందుకు వెళ్ళలేదు? నీకు ఫైటింగ్ స్పిరిటే లేదు. నువ్వు ఎంతసేపు బెగ్గింగ్ పొజిషన్లోనే ఉన్నావు. ఏదైనా తిండి అక్కడ వచ్చిందని అంటే షెఫ్ లోపలికి రాగానే మాకేం వండి పెడతారు అంటున్నావు. నీకు టాస్కుల మీద శ్రద్ధ లేదు. డెమాన్ పవన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బిగ్ బాస్ గేమ్ మీద లేదు. అయిన దానికి కాని దానికి వెళ్ళి నువ్వు హగ్ చేసేసుకుంటావు జనాల్ని పోయి. అదే చెప్తున్నాడు, కామెడీగా అన్న ఇమాన్యువల్ కరెక్ట్గానే చెప్పాడు, నువ్వు కక్కుర్తి పడకు, ఈ వంక ఆ వంక వెళ్ళి నువ్వు వాడిని ఏమో హగ్ చేసుకోక్కర్లేదు అని. అది చూడంగానే నాకేమనిపించిందంటే, ఒకే ఊరైనంత మాత్రాన డ్యాన్స్లు ఏం చేయక్కర్లేదు అని అంటాడు చూడండి, నీ తినాలి నా తినాలి అని. ఏదో అసలు గెలవకుండా ఉన్న నువ్వు ఏడవమాక అని చెప్పి లగ్ చేసుకుంటుంది. గెలిచాడంటే ఆనందంతో నువ్వు ఎలా చేసినా నువ్వు అదే కెమిస్ట్రీలో ఉన్నావు. నీకు గేమ్ మీదే శ్రద్ధ లేదు. నువ్వు ఎలా రీతు ఇప్పుడు ఎలా వెళ్ళి అడగగలుగుతుంది ఏ మొహంతో? భరణిని అడిగితే భరణి ఎందుకు చేస్తాడు? నేను తనూజాకి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ ఎలా విన్ అయింది? ఇందాక నేను పెట్టిన దానికి థంబ్నెయిల్కి జడ్జిమెంట్ ఏంటి అంటే క్లియర్గా చెప్తాయినండి ఒకసారి. ఇక్కడ ఎండ్యూరెన్స్ గేము అంటే ఒక కత్తిని ముగ్గురికి, రీతుకి, నిఖిల్కి అండ్ తనూజాకి ఇచ్చి ఒక టార్గెట్ పెట్టి అలా నిలబడాలి మీరు అన్నప్పుడు ఎండ్యూరెన్స్ దానిలో అంటే ఎక్కువసేపు ఓర్చుకోగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? అక్కడ నిఖిల్కి ఉంటుంది ఆటోమేటిక్గా. తర్వాత ఎవరున్నారు కొంచెం బలంగా స్ట్రెంగ్త్గా ఉన్నది ఎవరు? రీతు. నెక్స్ట్ ఎవరు అని అంటే తనూజ గనక ఒకవేళ అదే టాస్క్ కంటిన్యూ అవుతే డెఫినెట్గా గెలిచేది కాదు. ఇక్కడ తనూజాని గెలిపించాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశాడేమో అనిపించింది. చాలా చక్కటి ప్లాన్ గీసాడేమో. వాటికి ఒక కొక్కేలు కూడా తగిలిచ్చాడు అనమాట, హుక్స్. ఆ స్వర్డ్స్కి ఆ హుక్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎండ్యూరెన్స్ అలా నిలబడి ఉంటారు, కెప్టెన్ అవ్వకూడదని ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ 100 grams మీరు వెయిట్ చేస్తూ ఉండండి అన్నాడు. ఇక్కడ కంప్లీట్గా మనకి బిగ్ బాస్ మ్యాజిక్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు, చూడండి. అక్కడ ఏంటంటే ఇట్లా పెట్టినప్పుడు 1 by 1 వెయిట్ వేసినప్పుడు డెఫినెట్గా ఎవరికంత ఓపిక భరించే శక్తి అనేది ఉండదు, ఆ ఎండ్యూరెన్స్ అనేది ఉండదు, డెఫినెట్గా లాస్ అయిపోతారు. ఎందుకు పెట్టాడు ఇలాగా? తనూజ గెలవాలని. అక్కడ తనూజ సపోర్టర్స్ ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు మొత్తం టోటల్గా ఉన్నది 11 members. 11 members-లో 3 ఆడుతున్నారు, అంటే 8 మంది బ్యాలెన్స్ ఉన్నారు బయట. 8 మందిలో ఒక సంచాలక్ ఉంటాడు, అంటే మిగిలింది 7 మంది. ఆ 7 మందిలో తనూజ సపోర్టర్స్ వెయిట్స్ వేయరు. క్లియర్ ఇది. భరణి 7, దివ్య 5, సుమన్ 7, అలాగే సంజన కూడా 5. ఆల్రెడీ ఉన్న 7గురిలో 4 ఇటే వచ్చేసారు. ఒక్క డెమాన్ పవన్ రీతుకి 7, మిగతా వాళ్ళకి వేస్తాడు. సో అది ఈజీ. ఇక నిఖిల్కి ఎవరు వేసారు? సంజన వేసేసింది వెయిట్ తీసుకెళ్ళి. సో ఇక్కడ ఇట్ ఈజ్ వెరీ క్లియర్. తనూజాకి ఎవరైతే సపోర్టింగ్ ఉంటారో అక్కడ కొట్టాడు. అదే ఎప్పుడు చెప్తుంటా నేను, టాస్కులు విన్ అయ్యి లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి లేకపోతే వెయిట్స్ లిఫ్ట్ చేసి దీని మాత్రాన బిగ్ బాస్ విన్నర్ అవ్వలేరు. అక్కడ మైండ్ గేమ్ కూడా ఉంటుంది. హౌస్ హార్మనీలో వాళ్ళని అందరినీ మన వైపు తిప్పుకునేలాగా ఉండేదే గేము. అక్కడ సర్వైవ్ అవడమే గేము. ఇట్స్ అ గేమ్ ఆఫ్ సర్వైవల్. అలాగే బయట నుంచి కూడా ముద్దమందారం కావచ్చు, గన్నేరు పువ్వు కావచ్చు, బయట అయితే ఒక సీరియల్లో ఆమెకున్న ఫ్యాన్స్ ఉండొచ్చు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆవిడ కూడా కొన్ని చోట్ల గివప్ అనేది ఇవ్వాల. కొన్ని చోట్ల ఎన్ని చేసినా కూడా తనూజ గివప్ అనేది ఇవ్వదు. ముఖ్యంగా నిన్నటి విషయంలో నేను నిన్నటిదాకా తనూజాకి నెగిటివ్గా చెప్పాను అని అనుకునే వాళ్ళు ఈరోజు చూసి కింద కామెంట్ చేయండి. ఎందుకనంటే నిన్న బాగా ఆడలా, ఈరోజు బాగా ఆడింది కాబట్టి నిన్నటిది నిన్నే, ఈరోజుకి ఈరోజే. దూద్ కా దూద్, పానీ కా పానీ ఎప్పుడు చెప్తుంటాను కదా, స్ట్రైట్గా ఇటు కాదు ఇటు కాదు. సో కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం మైండ్ఫుల్గా చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఆల్. ఈరోజు అయితే ఇంకోటి చెప్దాం అనుకున్నాను ఫైనల్గా, 16 లక్షలది అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అనగానే మీరు కంగారు పడుతుంటారు, అది 16 lakhs చెప్పలేదు ఏంటని. అది మలయాళం 7 బిగ్ బాస్లో ఆవిడ పేరేంటి ఇక్కడ రాసుకున్నాను నేను, అనుమాల్ అనే విధం అనుమానాస్పదంగా ప్రవర్తించింది. ఆవిడ పేరు అనుమాల్. ఏంటి అంటే
16 లక్షలు ఎవరితోటో డీల్ కుదుర్చుకుంది, 50,000 ఇచ్చి లోపలికి వచ్చింది. నా దగ్గర ఇప్పుడు లేవు, నేను గెలిచాకని ఇస్తానని మొత్తానికి ఆవిడని చచ్చి చెడి పిఆర్ టీం గెలిపించారు. మోహన్ లాల్ దానికి హోస్టు. ఇక్కడలాగానే బయటకు వచ్చిన తర్వాత నేను నిన్న చెప్పాను ఇది. అయితే ఇది ఎంతవరకు నిజం, సెబాస్టియన్ అనే అతను ఎలిగేషన్స్ చేస్తున్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒకవేళ అలా ఉంటే గనక పిఆర్ టీము వాళ్ళంతా వాళ్ళు చేస్తే దానికి ఏ ప్రామాణికం స్కేల్ అనేది ఉండదు. మేము గెలిపించాము లేకపోతే ఇంకోటి అనే దానికి వాళ్ళు ఎలాగూ చెప్పరు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. వాళ్ళ కింద ఎలా అంటే ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది కదా, మీరు కింద చూడండి, ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది ఈరోజు హాట్స్టార్లో. దాని కింద అసలు ఏ సంబంధం లేకుండా కళ్యాణ్ విన్నర్ లేకపోతే తనూజ లేకపోతే ఇంకొకళ్ళ గ్రూప్లో నల్లగా రివ్యూస్ చెప్పేవాళ్ళ గ్రూప్లో సంజన ఏం ఆడలా, 2 వీక్స్ అయింది 3 వీక్స్ అయింది. కింద సంజన ఓట్ ఫర్ సంజన, ప్లీజ్ ఓట్ ఫర్, ఇవన్నీ ఆవిడ మీద చేస్తున్న అభిమానులు కాదు. సంజన ఏమి త్రిషానో నయనతారనో కాదు, జస్ట్ ఒక నార్మల్ యాక్టరు. అది కూడా ఆవిడ సూపర్ హీరోయిన్గా మన తెలుగులో ఏమి చేయలేదు. ఆవిడ ఒక యాక్ట్రెస్, ఒక మంచి యాక్ట్రెస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆవిడ పిఆర్ మేబీ కన్నడ నుండి పిఆర్ బాగా బలంగా చేస్తుంది, ఎందుకంటే ఆవిడకి ఆ స్ట్రాటజీస్ అన్నీ క్లారిటీగా తెలుసు. బిగ్ బాస్ కన్నడ కూడా ఆవిడ చేసింది కాబట్టి. సో దిస్ ఈజ్ ద థీమ్. అక్కడైతే పిఆర్ టీం 16 lakhs ఇచ్చేసారు, ఏదో చేసేసారు, అది అక్కడ అయిపోయింది అనే దానికి అయ్యుండొచ్చు, కానీ ఎలాంటి స్కేలు లేదు. ఒక 50,000 మాత్రం నేను ఇచ్చాను అని చెప్పి సదరు అనుమానాస్పద అనుమాల్ అనే ఆవిడ ఒప్పుకుంది. సో ఇప్పుడు దాకైతే ఇది. నెక్స్ట్ ఈ వీక్ లోపల నాగార్జున గారు ఏమేమి అడగబోతున్నారు అనేది కూడా మనం చూద్దాము. రేపు సాటర్డే కాబట్టి మా టీం చెప్పారు, యాక్చువల్గా ఫ్రైడే పెట్టుకుందాం అనుకున్నాను, సాటర్డే అయితే బాగుంటుందండి, చాలామంది వస్తారు, చాలామందికి లీవ్ ఉంటుంది, అలాగే ఒక ప్రపోర్షనేట్గా క్లియర్ కట్గా సండే ఎలిమినేషన్ ఎవరిది అనేది అందరికీ క్లారిటీ ఉంటుంది కాబట్టి దాని మీద ఇంకెక్కువసేపు మాట్లాడుకోవచ్చు అంటున్నారు. బై 4 o'clock టుమారో 4 PM ఈవినింగ్ మనం కలుద్దాం. ప్లీజ్ కీప్ వాచింగ్ ఆర్కే టీవీ, కిరణ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ పవన్.